పెద్ద ప్రోగ్రామ్ని చాలా ప్రశాంతంగా ఇంత మంచి అట్మాస్ఫియర్ మనకు చాలా కష్టం. ఇప్పుడు కొనుక్కునే పరిస్థితులలోనే ఉన్నాం కాబట్టి ఇంత మంచి వాతావరణంలో అరేంజ్ చేసినటువంటి సిజిఆర్ మేడం గారికి, సార్కి, ముఖ్యంగా మనం ఎస్సీఆర్టీ బుక్ ఓపెన్ చేయంగానే గుర్తుపెట్టేది మనకి ఎప్పటి నుంచో ఉపేందర్ రెడ్డి సార్ పేరు ఆడ ఎప్పుడు పర్మనెంట్గా ఉండి ఉంటుంది. ఉపేందర్ రెడ్డి సార్ అందుకే అంత సార్ యాక్టివ్ ఉన్నారు. మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎస్సీఆర్టీ అనగానే పర్యాయ పదం. చాలా పథకాలు వచ్చినప్పుడల్లా మీ స్పీచెస్ చాలా వింటూ వస్తూ ఉన్నాం. సో ఇంత మంచి కార్యక్రమం. సాధారణంగా బయోసైన్స్ వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది అనేది వింటాం, కానీ నాకు ఇక్కడ నేను ఇళ్ళ నుంచి గమనిస్తున్నాను. నేను చూడలేదని నేను చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా అంతే ఓపికగా ఉన్నారు అని అంటే దిస్ ఈస్ ద సక్సెస్ అండ్ సీక్రెట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దట్ ఈస్ సిజిఆర్. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ మేడం గారి యాక్టివిటీస్ నేను 2002 నా అపాయింట్మెంట్ కొడంగల్లో, 2005లో తలకొండపల్లి మండలం రావడం జరిగింది, 2009లో తలకొండపల్లి. నేను తలకొండపల్లిలో పనిచేసిన తర్వాత 18లో ఒంగూరు పోయి 22లో కడతాలకు రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ నేను తలకొండపల్లిలో ఉన్నప్పుడు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాలు ఒక ఈ ప్రాంతానికే కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో చాలా కార్యక్రమాలు అవి ప్లాంటేషన్ మీద ఎక్కువగా జరిగాయి. ఆ ప్లాంటేషన్ మీద కార్యక్రమాలు జరిగేటప్పుడు నిమ్మల గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్ దాన్ని ఎప్పుడో పెట్టిన చెట్లు ఆ మధ్యన చాలా కూడా కొంచెం నిరాదరణకు గురైన సందర్భంలో సిజిఆర్ వచ్చి చెట్లు పెట్టడం మొదలైన తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత రీసెంట్గా హరితహారం అని దండిగా చెట్లు నాటుతున్నాం. అంటే ఒక సంస్థ తీసుకున్న ఒక కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసే వరకు తీసుకెళ్తున్నది అంటే వాళ్ళకి ఎంత విజన్ ఉంటుంది అనేది మేము ఆ రోజుల్నే అనుకున్నటువంటి అంశం. అందరం కూర్చున్నప్పుడు మిమ్మల్ని పెట్టి వదిలేయడం కాదు, ఇక్కడ పెట్టి ఎంబడి పడడం. సాధారణంగా ఇప్పుడు డిఎస్ఓ గారు మాట్లాడి ఒక డిస్టిక్ లెవెల్ది కాబట్టి సార్ 20 minutes తీసుకున్నది. స్కూల్ లెవెల్ మన స్కూల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సార్ చెప్పేసి దాంట్లో భాగంగా మీరు వస్తుంటేనే మా స్కూల్ ఉంటుంది. అది మీ గాంధీ వేలనే రైట్ టర్న్ కాగానే బడి తర్వాతనే ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 3 acres ల్యాండ్, ఆ ల్యాండ్ అక్విజిషన్, సమ్ లోకల్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ ఉన్నప్పటికీ కూడా మేడం గారు అక్కడ అది బైఫర్కేషన్ స్కూల్ 2014లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ స్కూల్కి వచ్చేటప్పటికి కాంపౌండ్ సమ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో చెట్లు నాటడం, ఆ చెట్లను నంద్యాలకి వెళ్ళి తెప్పించి పెట్టడం, ఒక మనిషిని పెట్టేసి వాటర్ కూడా లేవు అక్కడ. వాస్తవంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నిలబెట్టగలిగింది ఆ బడిని అంటే మేడం గారి కృషి విశేషంగా ఉంది. మా పాఠశాల తరఫున పిల్లల తరఫున ప్రత్యేకంగా సిజిఆర్కి, సార్కి, మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేడం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం ఎప్పుడైతే 13 జిల్లాలలో సెలెక్ట్ అయినాయో లాస్ట్ మూమెంట్లో నేను ఒక రోజు మేడం దగ్గరికి వచ్చి మన స్కూల్ని కూడా అందులో ఇంప్లిమెంటేషన్ చేయండి మేడం అని చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. అందరు మా స్టాఫ్, మా ఎంఈఓ సార్ అందరం ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు వచ్చి చూసిన తర్వాత మాది చివరి నిమిషంలో అప్పటికి అయిపోయింది అంతే ఎవ్రీథింగ్. అప్పుడు పర్వాలేదు ఏమన్నా కానీ పెట్టేద్దామని అప్పుడు మేడం స్పెషల్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ స్కూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఒక్క మొక్కలే నాటడం కాదు, మీరు గమనిస్తారు అక్కడికి ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఎన్ని వస్తుంటాయో మీకు తెలుసు సార్. దాంట్లో లక్కీగా అది పిఎంసీ స్కూల్లో ఉండడం వల్ల మేము కొంచెం సెక్యూరిటీ ఇవ్వగలిగినాం. మేడం ఒక్క చెట్లే పెట్టకుండా చుట్టూ ఫెన్సింగ్ దాదాపుగా ఒక 20 గుంటల వరకు, అంటే దాదాపు అరెకరకు ఎక్కువగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, దానికి ప్లాంట్ ఫెన్సింగ్ తర్వాత మనకి ఇప్పుడైతే ఏదైతే మెడిసినల్ ప్లాంట్, ఫ్రూట్ గార్డెన్ జస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిదానికి కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అట్లే వాళ్ళ వాలంటీర్స్ కూడా రజనీ కానీ జ్ఞానేశ్వర్ కానీ వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళు పిల్లలతో కలిసి పనిచేయడం. ఆ పిల్లలు అక్కడనే కాకుండా సిజిఆర్లో వచ్చి నిన్న మీరు కూడా గమనించింటారు సీడ్ బాల్స్ పర్ఫామ్ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మా పిల్లలే. వాళ్ళు గతంలో కూడా ఇక్కడనే చేస్తూ ఉన్నారు, ఈ సరౌండింగ్లో చదివే వాళ్ళు. వారితో పాటుగా నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, కర్తాల్లో ఉన్న ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి సీడ్ బాల్స్ తయారు చేయడం, ఆ క్లీనినెస్ అనే దానికి ఒకటి అలవాటు పడి దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఒక గొప్ప పర్యావరణ వేత్తలుగా మారే అవకాశం ఉంది. ఇట్లా మేడం ఆదర్శం చేత ఇక్కడున్న ఇటువంటి ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే విస్తరిస్తున్నారో సీడ్ బాల్స్ లాగా తయారై ఒక గొప్పగా పనిచేస్తున్న దాంట్లో
ఎలాంటి సందేహం అనేది కనిపిస్తలేదు. నిజానికి కూడా మనం ఇది ఎప్పుడైతే స్కూల్లో ఒక జిల్లా రాష్ట్ర స్థాయిలో వచ్చిన్నాం కాబట్టి దయచేసి మన దాంట్లో వృత్తి ఎలాగూ ఉంది, కానీ మనకు తృప్తినిచ్చేది మాత్రం ప్రవృత్తే. చాలా వరకు మనం చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం, కానీ మీరు చాలా వరకు చూడండి లాస్ట్లో మిగిలేది ఇదే. ఇప్పుడు ఈరోజు ఇంతమందిని మన అమూల్యమైన సమయాన్ని ఒక 2 days ఈ టైంలో నవంబర్ మాసం మనకు బాగా పనిచేసేటటువంటి నెల. ఇప్పుడే పిల్లలు కొంచెం మళ్ళీ సెలవుల నుంచి ట్రాక్లోకి వచ్చి ఉన్నారు. అయినటువంటి మూమెంట్లో కూడా మనకు మన రాష్ట్ర విద్యాశాఖ వారి అభ్యర్థులను మన్నించి మనల్ని పంపించింది అని అంటేనే మన దీన్ని రేపు ఇంప్లిమెంటేషన్ ఇదే స్థాయిలో ఖచ్చితంగా 100% చేస్తారు. ఎందుకంటే 130 మనం చాలా మీటింగ్స్ మనం అటెండ్ చేస్తూ ఉంటాం. నేను ఎంఎన్ఓగా పనిచేశాను, మల్టీ లెవెల్ టీచింగ్ క్లాస్లో కూడా పోయినాం, స్టేట్ నుంచి ఇద్దరం పోయిన దాంట్లో నేను కూడా ఒక్కరిని. అక్కడ కూడా 115 కాగానే మన వాళ్ళందరూ మైసూర్ ఆర్ఐ మైసూర్లో, సార్ ఇది లంచ్ టైం సార్, ఆఫ్టర్ లంచ్ మీరు ½ an hour ఎక్కువ తీసుకొని కానీ డిస్కస్ చేద్దామని అన్నారు. కానీ నిజంగా కూడా ఇది చాలా గ్రేట్ మేడం. మా వాళ్ళు 130 మాకు గంట కొట్టి భోజనం పెట్టే డిపార్ట్మెంట్ మాదే. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎవరు కూడా టైం అయ్యేటట్టుంది, తక్కువ మాట్లాడండి డిఎస్ఓ గారిని కూడా అనలే. వీళ్ళందరి ఫేసెస్ చూస్తుంటే కూడా వినేటంత ఓపిక ఉంది. అంటే దానికి కారణం ఆ సబ్జెక్టు ఇది కాబట్టి నెక్స్ట్ మీరందరూ కూడా వాళ్ళ అనుమతితోటి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మా పాఠశాలను విజిట్ చేసి, మరి సార్ చెప్తుంటే భయం వేస్తుంది నాకు. అంటే ఇంత పని ఇంకా ఉంది, మన బాధ్యత ఇంకా చాలా ఎక్కువ ఉంది అనేది 100% సార్. వితిన్ 2 to 3 years లోపల మీరు అన్నదాన్ని అచీవ్ 100% చేస్తాం. మీకందరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటామని ఆశిస్తూ మేడం మీకు మాట ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.